థ్యాంక్ గాడ్. వదినా, కళ్ళెక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? కొంచెమైతే నా ఫోన్ డిస్ప్లే పగిలిపోయి ఉండేది. అది కాదామని నువ్వే. ఇక చాలా ఆపుతావా? ఇదేమైనా నార్మల్ ఫోన్ అనుకుంటున్నావా? దీని డిస్ప్లే కాస్ట్ తో నువ్వు వాడే నార్మల్ ఫోన్లు 2 వస్తాయి తెలుసా? కాస్త చూసుకుని నడవచ్చు కదా. ఏయ్ దామిని, ఏంటి పొగరు చూపిస్తున్నావు? తిక్క తిక్కగా ఉందా? కళ్ళు నెత్తిన పెట్టుకొని వస్తూ సరే నిన్ను గుద్దింది నువ్వు, పైగా నువ్వే తన మీద అరుస్తున్నావు. ఆడపడుచువి కదా, ఎందుకులే ఏడుస్తావని నువ్వు నీ పనికి మాలిన యాటిట్యూడ్ చూపించినా పట్టించుకోకుండా ఉంటున్నావు. ఈ ఇంటి కూడల ఈగోని నీ మీద మేం కరెక్ట్ గా అప్లై చేస్తే తట్టుకోలేవు. జాగ్రత్త. వదినా, నోర్మోయ్. మర్యాద ఇచ్చి నీ మర్యాద నువ్వు కాపాడుకో పో. శరణ్య, ఏంటి నువ్వు దామిని అంత ఓవర్ చేస్తుంటే కూడా ఏమనకుండా ఉండడం ఏంటి? లాగి పెట్టి 2 ఇవ్వాల్సింది, అప్పుడు తెలిసొచ్చేది నువ్వంటే ఏంటో. చేయి చేసుకోవడం ఎంతసేపు అక్క, కానీ ఆవేశపడి చేసే పనుల వల్ల ఫ్యామిలీలో మరోసారి డిస్కషన్ మొదలవుతుంది. అసలే ఇప్పటి వరకు ఉన్న సమస్యల్ని ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా కదుపుతూ కుటుంబాన్ని ముక్కలవ్వకుండా అత్తయ్య గారు కాపాడుతూ వస్తున్నారు. ఈ ఇంట్లో నేనేదో చూపించుకోవాలన్న ఆలోచన నాకు లేదక్క. తనేదో తప్పు చేసింది అని నేను మరొక తప్పు చేయలేను. నా మూలంగా ఈ ఉమ్మడి కుటుంబంలో ఏ సమస్య రాకూడదు. దామిని చేస్తున్న పనులకు నేను రియాక్ట్ అవ్వాలంటే ఎప్పుడూ రియాక్ట్ అయ్యేదాన్నక్క. ఆ రోజు మా ఆయన ఏ తప్పు చేయకపోయినా నేను వెళ్ళి అందరికీ క్షమాపణ చెప్పింది కూడా ఇంట్లో గొడవలు అక్కడితో సర్దుమణుగుతాయనే కానీ ఆయనని అవమానించాలని కాదు. ఆయన ఆ రోజు నుంచి నా మీద కోపంగానే ఉన్నారు. ఆ కోపాన్ని కూడా నేను ప్రేమతో తీసుకుంటున్నాను. నన్ను ఏదో ఒక రోజు ఆయన అర్థం చేసుకుంటారనే ఆశ నాలో ఎప్పటికీ ఉంటుంది. కానీ కుటుంబం విషయంలో నేనంత ధైర్యం చేయలేనక్క. అందరూ కలిసుంటేనే కదక్క కోడలిగా నా స్థానానికి ఇక్కడ విలువ. అందుకే అక్క, దామినియే కాదు, ఈ ఇంట్లో ఎవరు నన్ను ఏమన్నా సరే భరించడానికి నేనెప్పటికీ సిద్ధంగానే ఉంటాను.